అన్నదమ్ముల లెక్క విడిపోయినామని అనుకుంటున్నాం, మేము కూడా అదే అనుకుంటున్నాం. కానీ ఎక్కడో మీకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికి ఆ భావజాలం ఇంకా ఏంటంటే మేము ఇంకా ఈ ప్రాంతం మీద ఇంకా ఆధిపత్యం చేయాలనేటువంటి ఒక ఆలోచన. అందుకే మా నాగేశ్వర్ సార్ను కూడా బూతులు మాట్లాడే స్థాయి దాకా అక్కడ వాళ్ళు పోయినరు. మేమైతే ఇక్కడ నుంచి ఏ మేధావిని ఈవెన్ తెలంగాణలో భీకర పోరాటం జరుపుకుంటా కూడా ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్న సమయంలో కూడా ఎవరం కనీసం ఆంధ్రోళ్ళ మీద దాడి చేయలేదు, తెలంగాణను వ్యతిరేకిస్తున్న వాళ్ళ మీద కూడా దాడి చేయలేదు. ఇక్కడ ప్రాణాలు, ఇక్కడ జనం ఇక్కడ ప్రాణాలు తీసుకున్నారు. మీకు వినబడతలేదా అని చెప్పి ఢిల్లీ కాడికి పోయి ఆదిరెడ్డి పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఎవరిని దాడులు చేయలేదు, ఎవరిని బూతు మాటలు కూడా తిట్టలేదు. కానీ ఏం సంస్కారమో ఏందో తెలియదు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అమ్మనా బూతులు తిడుతున్నారు. ఇది వాస్తవము. చూడండి, మొత్తం సోషల్ మీడియా మొత్తం తీసి చూస్తే మీకు తెలుస్తుంది. మీరు దయచేసి మీ ప్రాంతంకు పోయిన తర్వాత చెప్పండి, వాళ్ళకి చెప్పండి, సంస్కారంగా మాట్లాడండి, భాష తెలిసిన వాళ్ళ లెక్క మాట్లాడండి. ఈ పంచాయతీ ఇట్లా చేస్తారు కాబట్టి సినిమాలల్లా గుండాలకు, విలన్లకు, రేపిస్టులకు తెలంగాణ భాష పెట్టింది కాబట్టినే, మా సంస్కృతి మీద దాడి చేశారు కాబట్టినే ఇక్కడ ఉన్నటువంటి మా మేధావులను, ఇక్కడ మా కళాకారులను, మా సాహితీవేత్తలను, ఈ మట్టి వాసనను కాపాడేటువంటి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని మీ పాలకులు తొక్కింది కాబట్టే ఇవాళ ఈ పంచాయతీ వచ్చింది. అందుకే ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం మీరు తీసిరు కాబట్టి చెప్తున్నా, పెడుతున్నారు కదా. ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు మైత్రివనంలా, ఇంకా విగ్రహాలు అవసరం లేదు ఈ తెలంగాణలో. మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే మాకు అవి దిష్టి బొమ్మలు లెక్క కనబడతాయి రేపటి నుంచి.